పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు ఉన్నాయి. మల్లారెడ్డి తర్వాత అటు క్లెయిమ్ చేసుకున్నటువంటి పేపర్స్ మా దగ్గర ఉన్నాయి, మా దగ్గర సేల్ డీడ్ ఉన్నటువంటి క్లెయిమ్ చేసుకున్నటువంటిది. మొత్తానికి వివాదాస్పదమైతే ఉంది భూమికి సంబంధించిన అంశం. మాది అందులో 1 ఎకరం పైగా భూమి ఉంది అనేటువంటిది శ్రీనివాస్ రెడ్డి అండ్ బషీర్ అండ్ టీమ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మిగతాదంతా కూడా మల్లారెడ్డిది అయినప్పటికీ కూడా మా భూమిని కూడా మల్లారెడ్డి దాంట్లో కలుపుకున్నారు, అక్కడ అక్రమంగా షెడ్డు నిర్మించారు అనేటువంటిది వీళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అసలు ఎవరి దగ్గర ఏం పేపర్లు ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేటువంటిది కన్ఫ్యూజన్ ఉంది. ఉదయం నుంచి భారీగా పోలీసులు మోహరించారు. మల్లారెడ్డిని తర్వాత శ్రీనివాస్ రెడ్డి అండ్ బషీర్ ఇద్దరిని కూడా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తరలించారు పోలీసులు. ఇక్కడ ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు 2012వ సంవత్సరమే దాన్ని కొనుగోలు చేశాము, అప్పటి నుంచి మా హ్యాండ్ ఓవర్లు ఉంది, మేమే పొజిషన్లో ఉన్నామనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి విషయంపై ఉద్రిక్తత ఉంది. మాట్లాడదాం. మాజీ మంత్రి మల్లారెడ్డి గారు కూడా ఉన్నారు. సరే ఏం జరిగింది, అసలు ఎవరు 1 ఎకరా 29 గుంటలు 82లో ఉంది, 83లో 3000 గజాలు ఉంది. ఇప్పుడు సర్వేయర్ గారు సిపి గారు కూడా మంచి ఆలోచన చేసిండు. మేము కూడా వాళ్ళకు 6 నెలల సంది కూడా సర్వే చేసుకోమని చెప్పినాం. వాళ్ళు చేస్తలేరు, వాళ్ళని పెట్టుకొని కబ్జాకు వస్తారు కానీ చేస్తలేరు. ఇప్పుడు సర్వే చేస్తుర్రు, రిపోర్ట్ వస్తుంది. మా కన్నా 1 ఎకరా 29 గుంటలు ఉంది 82లో, దానికంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి తీసుకోమని చెప్తున్నారు. ఓకే, కేవలం మీది 1 ఎకరా 29 గుంటలు ఒకటి, 82లో 83లో 3000 గజాలు, 83లో 3000 గజాలు కలిసి. ఇప్పుడు ఆయన రిపోర్ట్ చెప్తారు కదా సర్వేర్ ఇప్పుడు వస్తుండు కదా, రేపని అంటలేం కదా. నేనే సర్వే కొప్పుకొని సర్వే చేపించి వెళ్ళమంటే తీసుకోమని. ఏమైతుంది దౌర్జన్యం మాత్రం, ఇంత దౌర్జన్యం ఎప్పుడు చూడలే. ఇంత 100 మంది రౌడీలు, కత్తులు, గడ్డపారలు, మనుషులు చంపేదానికి ఆడ పోయి చూసినావు కదా నువ్వు. ఎంత ఘోరం. షెడ్లన్నీ వాళ్ళు వేసారు. ఆటో షెడ్ ఉండే, పెద్ద షెడ్లన్నీ వాళ్ళు కొట్టేసారు. ఇప్పటికి కూడా మొన్నటిదాకా మంత్రి కొన్ని నెలల క్రితం వరకు మల్లారెడ్డి కనుసైగ చేస్తే పోలీసులు మీ దగ్గరకు వచ్చేవారు. ఈ రోజు మీరు పోలీస్ స్టేషన్ గవర్నమెంట్ పోయింది కదా, అందుకే వాళ్ళ సైకిల్లో పనిచేస్తున్నారు. ఏం జరుగుతుంది అనుకుంటారు? ఎందుకు మొన్న దౌర్జన్యం కాదు, కాదు మల్లారెడ్డి గారు, మొన్న మేడ్చల్ భూమి, తర్వాత అటు సైడ్ గుండ్ల పోచంపల్లి సైడ్ అటు సైడ్ ఒక భూమి, దానికి సంబంధించినటువంటిది ఈ వరుసగా వివాదాలు. ఈ రోజు పేట్ బషీరాబాద్ భూమి ఏం జరుగుతుంది? కావాలని మల్లారెడ్డిని డ్యామేజ్ చేయాలని చేస్తున్నారు. కానీ మల్లారెడ్డికి భగవంతుడు ఉన్నాడు. కాదు, మొన్న మల్లారెడ్డి రేవంత్ రెడ్డి పైన తొడగొట్టాడు, ఛాలెంజ్ చేశారు. అవేనా కారణాలు ఇవన్నీ? రైట్, చూస్తూ ఉన్నాం. మల్లారెడ్డి ఆ ప్రత్యర్థుల ముందే మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు ఇందాక చెప్పినట్టు. శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఏం జరిగింది? మీ ముందే మల్లారెడ్డి మాజీ మంత్రి చెప్తా ఉన్నారు, 1 గజం ఎక్కువ ఉన్నా కూడా తీసుకోమంటున్నారు. ఆయన క్లెయిమ్ చేసిన దాని ప్రకారం 80లో 1 ఎకరం 29 గుంటలు, ఇప్పుడు తర్వాత ఈ రకంగా చెప్తున్నాడు. ఏం చెప్తారు, అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఒరిజినల్ ల్యాండ్ లాడు 82లో 4.5 ఎకరాలు ఉన్నాడు. దాంట్లో మనకు ఎకరా 3 గుంటలు, ఎకరా 10 గుంటలు స్క్వేర్ యార్డ్స్లో చేసి అమ్మేసాడు. వీళ్ళు ఫస్ట్ కొన్నారు 2015లో డాక్యుమెంట్, నేను 2021లో ఉన్నాను. 2 ఏళ్ళు అయింది కొని. ఇది ల్యాండ్ స్టోరీ. ఇప్పుడు 82లో ఆయనకు 1 ఎకరం 29 గుంటలు అంటుంది. 3 నెలల కింద కూడా ఆయన ఇంటికి పిలిచిండు, మాట్లాడాడు, సర్వే చేయండి అన్నాడు. సర్వేయర్ పోతే బెదిరిస్తారు. సర్వే చేసుకుంటలేడు, దొంగగా పోయిరండి జాగా మీదకి అంటాడు. సర్వేయర్ని పిలిచినాం మేము, బెదిరించి పంపించారు బయటకు. అంటే సర్వేయర్ని వచ్చి సర్వే చేయడానికి అవకాశం లేకుండా చేపిస్తారు. ఎన్నిసార్లు వచ్చారు? 3-4 సార్లు వచ్చారు సర్వే. తర్వాత నేను డిజిటల్ సర్వే చేయించిన. ఆయన 1 ఎకరం 29 గుంటలు యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, అది డిస్టర్బ్ లేదు. మాకు 1 గజం కూడా అవసరం లేదు. అలా మాది మాకున్నది. ఆయన ఏమంటాడంటే వెనక 83 ఉంటుంది సర్వే, అల్ల కూడా నాకు కొన్ని ఉన్నాయి, అల్ల ఇలా కలిసినాయి అంటాడు. ఇది అది అర్థం లేకుండా ఆర్గ్యుమెంట్ అయింది. మీరు ఎట్లా క్లెయిమ్ చేస్తా ఉన్నారు? ఇంకోటి మాకు సర్వే ఉంది సార్. రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ 2001లో ఒరిజినల్ ఓనరు సర్వే చేయించుకున్నాడు. ఎందుకంటే అప్పుడు అంత అడవిలా ఉండే మొత్తం 82. పక్కనే డిఫెన్స్ ల్యాండ్ కూడా ఉంది, వాళ్ళే చేసారు. రీజనల్ డిప్యూటీ ఎకరం క్లియర్గా 4 acres 24 డిమార్కేషన్ చేసి ఇచ్చారు. అందులో గోడ లోపల ఇంత ఉంటుంది, గోడ బయట ఇంత ఉంటుంది అని క్లియర్గా ఉన్నది. అయినా కానీ ఈ సర్వే దొంగ సర్వే అంటాడు, మా డాక్యుమెంట్లు దొంగ అంటాడు. ఆడ సుధామాది, ఆయన ఓనర్ పేరు సుధామ, ఆయనది రిజిస్ట్రేషన్ ఎప్పుడో క్యాన్సిల్ అయింది అంటాడు. డాక్యుమెంట్లు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి, క్యాన్సిల్ కాలేవు, ఏం కాలేవు. ఇప్పుడు ఏసీపీ ఆఫీస్లో కూడా మా అన్ని తప్పు మాట్లాడుతున్నాడు. దొంగ అయ్యాడు మా డాక్యుమెంట్, ఆయన మంచి మా దొంగ. ఇదే అయినా వాదన. మీరు ఎట్లా క్లెయిమ్ చేస్తున్నారు? మీ దగ్గర ఏమున్నాయి కొంచెం షో చేయండి, ఒకసారి చూపించండి. ఇంజక్షన్ ఆర్డర్ ఉంది మా దగ్గర. మరి ఇంజక్షన్ ఆర్డర్ని ఛాలెంజ్ చేయాలి కదా. మేము వేసినాం కదా ఇంజక్షన్ ఆర్డర్. ఆయన మల్లారెడ్డి, ఆయన ఫ్యామిలీ మీద, అందరి మీద 12 మంది మీద మేము ఇంజక్షన్ ఆర్డర్ చేసినాం. ఛాలెంజ్ చేయాలి కదా దీన్ని, చేయడు. ఎందుకంటే ఆయన అప్పుడు ఆయన గవర్నమెంట్ కదా, నడిపించుకున్నాడు ఆయన.
మీ ముందే మల్లారెడ్డి మాట్లాడుతూ ఉన్నారు సిచ్యువేషను దౌర్జన్యంగా దాదాపు కొన్ని వందల మంది వచ్చారని స్టేట్మెంట్ చేస్తాం. వందల మంది వాళ్ళు లేరండి. నేను ఒక ఎన్ఆర్ఐ, వెరీ సింపుల్ మ్యాను. మల్లారెడ్డి గారి మీద దౌర్జన్యం చేస్తానా చెప్పండి? ఆయన ఇంత పెద్ద పలుకుబడి ఉన్నాడు, ఎక్స్ మినిస్టరు, అంత పెద్ద ఆయన మీద నేను చేస్తానా? రాత్రి ఏం జరిగింది? మీరు ట్రెస్ పాస్ చేస్తారా? రాత్రి మార్నింగే పెట్టినప్పుడు ట్రెస్ పాస్ ఏం లేదు, మాది క్లియర్గా డిమార్కేట్ చేసుకొని మేము షెడ్ చేసుకున్నాం. పోలీసు వాళ్ళ ముందే షెడ్స్ అన్ని గులగొట్టిండు ఆయన. మేము చేసిన షీట్స్ అన్ని గులగొట్టేసిండు పోలీసు వాళ్ళ ముందండి. మా దగ్గర వీడియో రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాం. రాత్రి గోడ దూకి వచ్చారు 2 గంటలకి, తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ కొట్టారు, సెల్ ఫోన్ గుంజుకున్నారు, సీసీటీవీ కెమెరాలు కట్ చేశారు అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. జరిగిందా? అదేం జరగలేదు. ఆయన ఒక్క సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, ఆయన ఎందుకు కొడతాం? ఆయన పరిచయమే మాకు కూడా. మల్లారెడ్డిని అబద్ధాలు ఆడుట్లా ఈ స్టేట్లో ఫస్ట్ నెంబర్ 1 తొడగొడతాడు, మీసం తింపుతాడు, అబద్ధాలు. ఈయన బషీరు ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్న వాళ్ళలో ఒక శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు ఈయన కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి. బషీర్ గారు చెప్పండి. మా 4 ఎకర్ 24 గుంటాస్ సుధామ గారిది 81 కొన్నాడు. 81 కొన్న తర్వాత ఆయన పేపర్స్, పాస్బుక్, పట్టాసారు పాస్బుక్, పేపర్స్ అన్నీ ఒక అడ్వకేట్కి ఇచ్చి ఇది లీగల్గా ఉంటే మేము తీసుకుంటామని చెప్పి ఆ లీగల్ ఓపెన్ ఇచ్చిన తర్వాత 2001లో జాయింట్ సర్వే చేసిండు డిప్యూటీ డైరెక్టర్, హైకోర్టు డైరెక్షన్ తోటి దీన్ని సర్వే చేసి ఈ మార్కింగ్ అంతా ఇది ఈయన ల్యాండ్ 4.24 ఎకర్స్ అని ఇచ్చిండు. ఇప్పుడు ఇది గోడ సార్, ఈ బ్లూ లైన్ ఇప్పుడు చూపిస్తుంది అంతా ఈ వివాదం ఉన్న భూమి ఆరెంజ్ ఇది ఒక్కటే. ఈ బ్లూ ఆరెంజ్ లో బ్లూ లైన్ టోటల్ అంటే ఆరెంజ్ ఆయన టోటల్ ఈ టోటల్ ఆరెంజ్ లో ఈ బ్లూ లైన్ తర్వాత నుంచి మీ దాన్ని అది మేము క్లీన్ చేస్తాం. బ్లూ లైన్ వాల్ ఉంది కదా, ఆ వాల్ లోపల మాది ఉందంటే కదా ఈ సర్వే ప్రకారం. ఓకే, ఆయన భూమికి ఒక సర్వే లేదు. ఇప్పుడు ఇది ఆయన భూమి 82/A. ఇది ఆయనది, ఈ మధ్యలో ఉన్నటువంటిది మీది. మీకు దారి ఉందా పోవడానికి? ఇదే మేమే ఫ్రంట్ ఉంటాం. ఏంటంటే ఆయన ఏదైతే కంప్లైంట్ అంటే ఆయన క్లెయిమ్ చేసేది ఏంటంటే ఈ మెయిన్ రోడ్డుకి ఇక్కడ కమర్షియల్ పెట్టేది, ఆయనకి వెనక సైడ్ పోతే చిన్న 30 ఫీట్ చిన్న రోడ్ ఉంటుంది, 20 ఫీట్ రోడ్ ఉంటుంది. ఆ 20 ఫీట్ రోడ్ నేను ఎందుకు చేయాలని చెప్పి తన దృష్టిలో పెట్టుకొని మా దగ్గర మేము ఎప్పుడైతే 2012లో కొనుక్కున్నామో ఈ 9 మంది, అరే మీరు ఎందుకే మీరు మాకు అమ్మండి, మీకు చూసుకుంటాం, మీరు రమ్మండి, మీరు రగడండి అని చెప్తే మేము పోయినాం. 2-3 సార్లు మాట్లాడడం జరిగింది, చర్చించినాం. మళ్ళీ ఒక్కసారి సర్వే పెట్టుకుందాం అన్నట్టు మేము సర్వే చేసినాం. ఈ జాయింట్ డైరెక్టర్ని దీన్ని కూడా నమ్మలేను, హైకోర్టు డైరెక్షన్ దీన్ని కూడా నమ్మక ఏం చేసిండే మేము ఎంఆర్ఓ తోటి పెట్టుకున్నాం. మళ్ళీ ఏం చేసిండే లక్ష్మారెడ్డి తోటి మళ్ళీ సర్వే పెట్టుకున్నాం. సర్వే అలా వియాంకుడి తోటి ఈయన కూడా మల్లారెడ్డి కూడా అక్కడ సర్వే 2 పార్టీలను పిలిచారు. 2 పార్టీలు సర్వే నోటీసులు ఇస్తే 2 పార్టీలను పోయినాం. 2 పార్టీలు పోయిన తర్వాత వాళ్ళు ఈటీఎస్ మిషన్ ద్వారా సర్వే చేసి మళ్ళీ ఇంట్లో 4000 చిల్లర గజాలు వెళ్తుంది ఎక్స్ట్రా అని చెప్పి వాళ్ళు క్లియర్ కట్గా పేపర్ వాళ్ళు మెమో ఇవ్వడం జరిగింది. అది దాన్ని కూడా అది ఇక్కడ ఇది కూడా ఈ పేపర్ కూడా మీకు ఇది ఏదేమైనా మా భూమే లేదు, గోడ లోపలంతా నాదే. నడిచింది ఆయన బీఆర్ఎస్ గవర్నమెంట్లో మస్తు నడిపించుకున్నాడు, మమ్మల్ని ల్యాండ్ మీదకి రానియలేడు, దౌర్జన్యంగా చేసిన ఫెన్స్ తీసేసిండు. ఇంజక్షన్ ఆర్డర్ ఒబే చేయకుండా శ్రీకాంత్ అండ్ శ్రీనాథ్ ఇలా చూడండి సార్ 2.22 వచ్చింది సర్వే చేపిస్తే. ఆయన 1.29 కాక మిగిలినంతా మాదని ఇచ్చిండు ఆయన. ఇస్తే కూడా ఇప్పుడు వీళ్ళ దొంగ డాక్యుమెంట్, దొంగ సర్వేలు దొంగ. జాయింట్ డైరెక్టర్ హైకోర్టు డైరెక్షన్ తోటి ఇచ్చిన ఇది సర్వే చూడండి, ఎంఆర్ఓ ఇచ్చినటువంటి డైరెక్షన్ ఈ సర్వే పంచనామా చూడండి. ఆయన దగ్గర ఏ ఒక్క పంచనామా కాపీ ఉండదు, ఏ ఒక్క పంచనామా ఉండదు. ఆ భూమి అంతా ఎక్కడ కనబడితే అక్కడ భూమి కబ్జా చేసేటువంటి వ్యక్తి ఆయన పేరే భూ కబ్జాలో మల్లారెడ్డి అని పేరు వచ్చింది. మేము 9 మందిని కలిసి కష్టపడి ఏదో మనిషికింత కొనుక్కుంటామని చెప్పి తీసుకుంటే మమ్మల్ని కబ్జాలకు మమ్మల్ని వేధింపులకు గురి చేసి ఈ 2016 దాకా వేంద పొజిషన్ మేము పొజిషన్లు ఉన్నాం. 2016 వరకు మీరు పొజిషన్లో ఉన్నాం. మల్లారెడ్డి చెప్తా ఉన్నారు మేము పొజిషన్లో ఉన్నాం. లేదు తప్పది. మల్లారెడ్డి గారు మల్లారెడ్డి సార్ మల్లారెడ్డి నందిని పంది చేస్తాడు, పందిని నంది చేస్తాడు. మల్లారెడ్డికి ఉన్న టాలెంట్ అది, మల్లారెడ్డి గారు 2016 వరకు మేము 15 వరకు మేము పొజిషన్లో ఉంటే ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ కలిసి ఈ యొక్క ఏదైతే మా వాళ్ళు ఉండనో దాన్ని డిస్మెటల్ చేసి కబ్జా పెడితే మేము పోతే ట్రెస్ పాస్ కింద మమ్మల్ని పెట్టండి. మా భూమిలోకి మేము పోతే మా భూమి ఎట్లా కూలగొట్టామని పోతే ట్రెస్ పాస్ కేసు పెట్టండి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 సార్లు మేము పోతూనే ఉన్నాం భూమికి. ఈ రోజున మేము ఇలా పొజిషన్ కాదు. మేము గతంలో మీరు కంప్లైంట్ చేయలేదా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన పిటిషన్ పక్కకి ఇప్పుడే ఉంది, పోలీస్ స్టేషన్ ఉన్నది. ప్లీజ్ ఎఫ్ఐఆర్ చేయలే వాళ్ళు, అంటే చేయనియలే మల్లారెడ్డి ఎఫ్ఐఆర్ చేయనిస్తాడా? మా భూమినే ఓనర్ మమ్మల్ని ట్రెస్ పాస్ చేసినటువంటి గనుడైన
అంతటి పెద్ద డబ్బులు ఉన్నాయి, పలుకుబడింది మంత్రి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అంటాడు దొంగ సర్వే అంటాడు. అంటే రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్యుమెంట్ దొంగ సర్వే అంటారు ఎవరైనా? హైయెస్ట్ ఇన్ ద స్టేట్ ఇది. రీజనల్ డిప్యూటీ అంటే హైయెస్ట్, కానీ మీద ఎవరు ఉన్నారు, అది దొంగదంటాడు. పోనీ రెండోసారి సర్వే చేసిండు, అది దొంగదంటాడు. మా మా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ దొంగ అంటాడు. ఏది సరిగా ఆయన అన్నీ ఆయన సరిగా. అసలు విషయం ఏంటంటే సార్, మెయిన్ రోడ్డుకు రోడ్ ఫేసింగ్ మొత్తం చాలా వాల్యుబుల్. ఎన్ని కోట్లు విలువ ఇస్తుంది ఈరోజు మార్కెట్ వాల్యూ? గవర్నమెంట్ రేట్ కాదు, 40 కోట్లు వాల్యూ చేసే వర్త్ అది. 40 కోట్లు చేసే వర్త్ కాబట్టి దాన్ని ఆయన వదిలిపెట్టుకోదలుచుకోలేదు. ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా సార్, ఇలా సింపుల్గా అది. ఈయన డాక్యుమెంట్ దూల్చంద్ అనే ఆయన దగ్గర తీసుకున్నాడు, దూల్చంద్ సిల్క్ మిల్స్ అని. ఆ దూల్చంద్ ఆయన ఏం చేసిండు, 2005లో పోయి రోడ్లు అద్దులు చేంజ్ చేసిండు, రెక్టిఫికేషన్ డీడేసి. ఒక్కసారి భూమి అద్దులు చేంజ్ చేస్తే సుప్రీంకోర్టు ప్రకారం అది వాయిడ్ అయిపోతుంది డాక్యుమెంట్. ఇప్పుడు అద్దులు చేంజ్ చేసిన డాక్యుమెంట్ ఆయనది రోడే వస్తుంది, మాది రోడే వస్తుంది. ఆయనది ఎప్పుడో డాక్యుమెంట్లో రోడ్ ఉన్నది, ఆయన అద్దులు చేంజ్ చేసి 2005లో అద్దులు చేంజ్ చేసి 2011లో మల్లారెడ్డి కొన్నాడు. మల్లారెడ్డికి తెలిసి ఈ విషయం, కానీ మేనేజ్ చేసుకుంటలే అని చెప్పేసి కొన్నాడు ఆయన. తప్పదు, రెక్టిఫికేషన్ వేసి మేము కోర్టులో చేసినాము. ఆయన 15 నెలల నుంచి మేము నోటీస్ ఇష్యూ చేస్తుంటే ఇంతవరకు ఒక నోటీస్ తీసుకోవాలి ఆయన. అది ఆయనది. ఓవరాల్ గా శ్రీనివాస్ రెడ్డి గారు, బషీర్ గారు ఏం కోరుకుంటున్నారు? మీరు ఏం అడుగుతారు? మొన్నటిదాకా ప్రభుత్వం ఉంది పోలేదు అంటున్నారు, మీరు ఇబ్బంది ఉందని. ఇప్పుడు ఏం అడుగుతున్నారు? పోయినారు కానీ పట్టించుకోలేదు అంటారు. ఇప్పుడు 5,000 గజాలు మాకు ఉండాలి రోడ్ సైడ్, అది మాకు మేము సెక్యూర్ చేసుకున్నాము, మళ్ళీ వచ్చి కూలగొట్టిండు. సార్ మేమేమంటున్నాం, ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారిన తర్వాత నా పైన వరుసగా దాడులు జరుగుతూ ఉన్నాయి. మేడ్చల్ కానీ, తర్వాత గుండ్ల పోచమ్మ అటు సైడ్ ఆ ఇష్యూలు కానీ, ఇప్పుడు ఈ కేసు తెరపైకి వస్తూ ఉంది అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీ ముందే మాట్లాడారు, ప్రభుత్వం మారింది, మాకు కష్టాలు వచ్చినాయి సార్. ఆయన షరీఫ్ ఇజ్జత్దార్ అని అయితే ఈ మెడికల్ ప్రాంతంలో అయితే ఎవరు చెప్పారు. భూ కబ్జాదార్ అంటే ఎంటర్ తెలంగాణలో భూ పకాసూరుడు అంటే మల్లారెడ్డి అంటారు. మేమేదో మామూలుగా సామాన్య వ్యక్తులం, మా మీద దౌర్జన్యం చేసిండి ఇన్ని రోజులు. ఇలా మేము ప్రగతి భవన్లో పోయి మాకు అన్యాయం జరిగింది ఒక రిప్రజెంటేషన్ చేస్తే దాని మీద నుంచి వచ్చి మేము ఇక్కడ కన్సర్న్కి సంబంధించిన పోలీస్ స్టేషన్ అడిగితే మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని రమ్మన్నారు. మేము పోలీస్ ప్రొటెక్షన్కి పోయే పరిస్థితిలో లేం. మేము డైరెక్ట్ మాకు నాట్ టు ఇంటర్ఫియర్ అని మల్లారెడ్డి ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ నాట్ టు ఇంటర్ఫియర్ అని ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ ఆర్డర్ ప్రకారంగా సేమ్ ఇంత ఎక్కడ ఉంది ఆర్డర్? ఎక్కడ ఉంది? నాట్ టు ఇందాక చూపించింది. ఒకసారి షో చేయండి. ఎక్కడ, ఎప్పుడు ఇచ్చారు, ఏ సంవత్సరంలో ఇచ్చారు? 2015 దాకా పొజిషన్లు ఉన్నాం. ఇప్పుడు క్లియర్ ఇచ్చారు సార్. అపాన్ మేడ్ until the court Sri Jairam learned counsel the petitioner plaintiffs upon pursuing the affidavit petition of material happens on record and upon holding the argument the court ordered that grant interim injunction order in favor of the petitioners under memo restraining the respondents not from interfering the peaceful position of the enjoyment of the petitioner and scheduled property. ఇప్పుడు ఇది ఇచ్చింది కదా, దీన్ని ఛాలెంజ్ చేయాలి కదా. ఆయన ల్యాండ్ కాదన్నప్పుడు, మాది కానప్పుడు ఛాలెంజ్ చేయాలి కదా. ఇప్పుడు ఈ 2024 8 ఏళ్ల నుంచి ఈ ఆర్డర్ను ఛాలెంజ్ చేయలేదు. ఇంటరిమ్ ఆర్డర్ను డిసోబే చేసి మా ల్యాండ్ తీసుకున్నాక ఇక కోర్టుల డాక్యుమెంట్లకు వాల్యూ ఏమున్నది, ఈ సర్వేయర్లకు వాల్యూ ఏమున్నది, రిపోర్ట్లకు? అది ఆయన ప్రతిదీ ఫాల్స్ అంటాడు, ప్రతిదీ దొంగ అంటాడు, దొంగ డాక్యుమెంట్లు అంటాడు, మేము దొంగలం అంటాడు. లోపల ఏసీపీ ఆఫీస్లో ఒక ఏసీపీ ఆఫీసర్ ముందా మేము దొంగలము, దొంగ డాక్యుమెంట్లు అంటే ఏందన్నట్టు అది. యాక్చువల్లీ శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేస్తారు? మీరు అబ్రాడ్ అన్నారు, ఏం చేస్తారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎప్పుడు తెలిసింది ఈ విషయం? ఎన్ని రోజుల నుంచి దీన్ని కంప్లీట్ చేస్తున్నారు? ఈ ప్రాసెస్ ఎప్పటి నుంచి నడుస్తుంది? 2 years నుంచి మళ్ళీ మేము చేస్తున్నాం. వీళ్ళు 16 నుంచి చేస్తూనే ఉన్నారు. వీళ్ళు నేను కొన్న తర్వాత 2 years నుంచి నేను చేస్తున్నాను. అప్పుడు 16 దాకా 15 దాకా సార్ మా పొజిషన్లో ఉండే. ఆయన ఏమంటే టీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చిండో దాన్ని డిస్మాంటల్ చేసి ట్రెస్ పాస్ కేసు పెట్టి భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత మేము ఒక కోర్టులో ఆర్డర్ వేసినాం. కోర్టు ఆర్డర్ వేస్తేనే ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2024 ఇప్పటి వరకు చూడండి, 2024 స్టిల్ ఇప్పటికి మాకు ఉన్నది ఇన్ ఫోర్స్. ఇప్పటికి మేమేంటంటే దాని ప్రకారంగా పోదామని చూస్తుండు. చట్టపరంగా మేము ఏమైతే పోలీసులు న్యాయశాఖ పోలీసులను చట్టంగా మేము ఏం కోరుతున్నామంటే ఈ మల్లారెడ్డి మీద వెంటనే తక్షణమే కేసు రిజిస్టర్ చేసి లోపలేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు సరైన న్యాయం జరగాలని చెప్పి మీ పత్రికా సోదరుల ద్వారా, మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము దయచేసి పోలీసు వాళ్ళని కానీ పత్రికా మిత్రులను కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ వెనకాల కొంతమంది పెద్దలు ఉన్నారు, ప్రభుత్వ పెద్దలు అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ అధికార పార్టీ కానీ ఉన్నారు. నిజంగా ఉన్నారా అట్లా? ఎవరన్నా మీ వెనకాల మద్దతు ఇస్తా ఉన్నారు? లేదు సార్, మాకు అంతమంది ఉంటే మల్లారెడ్డి వచ్చి మా శ్రీనివాసరెడ్డిని కొడతారా? మా వాళ్ళని కొడతాడా? కొట్టిండు. మీరు వీడియో రికార్డు ఉంది మీకు, చూడండి. ఒకసారి చూపించండి. ఇంకో పేపర్ ఇంకో దాంట్లో కూడా వచ్చింది, వీడియోలు తీసిన దాంట్లో సార్ మీకు పంపిస్తాం, అది చూడండి. ఈయనను కొట్టినట్టు కానీ మా వాళ్ళని కొట్టినట్టు కానీ క్లారిటీగా ఉన్నది. మల్లారెడ్డిని మేము బెదిరించే స్థాయిలో లేము సార్. మల్లారెడ్డి ఎక్కడ? మల్లారెడ్డి మొదలే తొడగొట్టి సవాల్ చేసి కొట్టేస్తాడని
తొడలు కొట్టే మల్లారెడ్డి ఆయన ముంగట మేము ఎంత సీఎం గారికి తోడగొట్టాడు. ఎవరైనా కానీ తొడగొట్టి పెద్ద పెద్దలకు ఛాలెంజ్ చేసిన వ్యక్తులం మేము, సామాన్య వ్యక్తులం. మేము ఇక్కడనే సుచిత్రలో ఉంటాం. ఈ యొక్క ఎంక్వైరీ చేసి మేము దయచేసి మేము వంకున్నాం. మేము ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ పత్రికా సోదరుల ద్వారా కానీ పోలీసు వాళ్ళ శాఖను కోరుతున్నాం, మాకు న్యాయం చేయించండి, ఆయన కఠినమైన చర్యలు తీసుకోండి, ఆయన తక్షణమే అరెస్ట్ చేసి మా భూమి మాకు ఇప్పించాలని చెప్పి మేము మనం చేస్తున్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది శ్రీనివాస్ రెడ్డి అండ్ బషీర్ అండ్ టీం వీళ్ళిద్దరు కూడా ఇద్దరు పార్ట్నర్స్ వీళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. న్యాయపరంగా అన్నీ ఉన్నప్పటికీ కూడా గతంలో ప్రభుత్వంలో ఉండి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు మాత్రం పోలీసులు కరెక్ట్ చర్య తీసుకోవాలి, దీనిపైన న్యాయపరమైనటువంటి దృష్టి పెట్టాలి అనేటువంటి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.